నా ప్రియమైన బిడ్డా, నీ జీవితంలో చాలా తలుపులు మూసుకుపోయాయని అనిపిస్తున్నదా? ఎంత ప్రయత్నించినా మార్గం కనిపించట్లేదా? భయపడకు. నువ్వు చూడలేని చోట నేను పని చేస్తున్నాను. త్వరలోనే నీ జీవితంలో కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. నీవు ఊహించని అవకాశాలు నీ ముందుకు వస్తాయి. ఇప్పటి వరకు నీవు ఎదుర్కొన్న కష్టాలు నీ ఆశీర్వాదానికి మార్గం సిద్ధం చేస్తున్నాయి. కాబట్టి నిరుత్సాహపడకుము. నమ్మకంతో ముందుకు సాగు నా బిడ్డా. దేవుడు నీకు న్యాయం చేస్తాడు. నిన్ను ఎవరైనా అన్యాయంగా బాధపెట్టారా? నీ మంచితనాన్ని వారు తప్పుగా అర్థం చేసుకున్నారా? నీ బాధ నాకు తెలుసు. గుర్తు పెట్టుకో, నిన్ను కాపాడేవాడు నేనే. నీ కోసం న్యాయం చేసేవాడు కూడా నేనే. సరైన సమయంలో సత్యం బయటపడుతుంది. నిన్ను బాధపెట్టిన వారికంటే నేను నిన్ను ఎత్తి నిలబెడతాను. కాబట్టి భయపడకు. నన్ను నమ్ము. కొత్త ప్రారంభం. నీ గతాన్ని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావా? నువ్వు చేసిన తప్పుల వల్ల నీకు నిరాశ కలిగిందా? గుర్తుపెట్టుకో, నేను క్షమించే దేవుడిని. నీ గతాన్ని నేను క్షమించాను. ఈ రోజు నుంచి నీకు ఒక కొత్త ప్రారంభం ఇస్తున్నాను. నీ జీవితంలో కొత్త ఆశ, కొత్త అవకాశాలు, కొత్త ఆశీర్వాదాలు మొదలవుతాయి. కాబట్టి గతాన్ని వదిలి నమ్మకంతో ముందుకు సాగుతూ ఉండు. దేవుడు నీ కోసం పని చేస్తున్నాడు. నువ్వు ప్రార్థిస్తున్నావు కాని ఏ మార్పు కనిపించడం లేదని అనిపిస్తున్నదా? భయపడకు. నీవు చూడలేని చోట నేను నీ కోసం పని చేస్తున్నాను. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి విషయానికి నీ మేలుకోసమే జరుగుతోంది. కొన్ని రోజులు తర్వాత నీవే ఆశ్చర్యపడేలా నేను నీ జీవితాన్ని మార్చుతాను. నమ్మకాన్ని కోల్పోవద్దు నా బిడ్డా. కన్నీళ్లు ఆనందంగా మారుతాయి. నీ కన్నీళ్లు చాలా కాలంగా కొనసాగుతున్నాయా? నీ హృదయం బాధతో నిండిపోయిందా? నీ కన్నీళ్లు నాకు కనిపిస్తున్నాయి. నీ బాధ నాకు తెలుసు. కానీ గుర్తుపెట్టుకో, ఈ బాధ శాశ్వతం కాదు. త్వరలోనే నీ జీవితంలో ఆనందం వస్తుంది. నీ కన్నీళ్లు సంతోషంగా మారుతాయి. నీ హృదయం మళ్లీ నవ్వుతుంది. అందుకే ధైర్యంగా ఉండు. నేను నీతోనే ఉన్నాను. నీవు ఒంటరిగా లేవు. నీ చుట్టూ ఎవరూ లేరని అనిపిస్తున్నదా? నీవు ఒంటరిగా పోరాడుతున్నట్టు అనిపిస్తున్నదా? గుర్తుపెట్టుకో, నీవు ఒంటరిగా లేవు. నీతో పాటు నేను నడుస్తున్నాను. నీ ప్రతి అడుగులో నేను నీకు తోడుగా ఉన్నాను. నీ కన్నీళ్లలో, నీ ప్రార్థనల్లో, నీ బాధలో నేను నీతోనే ఉన్నాను. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను ఎవరైనా తిరస్కరించారా? నీ విలువను వారు గుర్తించలేదా? గుర్తుపెట్టుకో, నిన్ను ఎన్నుకున్న వాడు నేనే. నీవు సాధారణమైనవాడివి కాదు. నీ జీవితానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యం ఉంది. త్వరలోనే నీ ద్వారా గొప్ప పనులు జరుగుతాయి. కాబట్టి నీను తక్కువగా భావించకు. నీవు నా చేతుల్లో అమూల్యమైనవాడివి. నీవు చాలా రోజులుగా ప్రార్థిస్తున్నావు. జవాబు రావడం లేదని నిరుత్సాహపడుతున్నావా? ప్రార్థన ఆపకుము. నీ ప్రతి ప్రార్థన నా చెవులకు చేరుతోంది. సరైన సమయం వచ్చినప్పుడు నేను జవాబు ఇస్తాను. నీ జీవితంలో అద్భుతం జరగడానికి ప్రార్థననే మార్గం. కాబట్టి విశ్వాసంతో ప్రార్థించు. నీ జీవితంలో ఆశ కోల్పోయావా? అన్నీ ముగిసిపోయాయని అనిపిస్తున్నదా? గుర్తు పెట్టుకో, నాలో ఆశ ఉంది. నాలో జీవితం ఉంది. నీ పరిస్థితి ఎంత కష్టమైనదైనా నేను దాన్ని మార్చగలను. నీ జీవితంలో మళ్లీ వెలుగు వస్తుంది. నీ హృదయంలో మళ్లీ ఆశ పుడుతుంది. నన్ను నమ్ము నా బిడ్డా. కొత్త ఆశీర్వాదాలు ప్రారంభం. నీ జీవితంలో ఒక కొత్త కాలం ప్రారంభమవుతోంది. ఇప్పటి వరకు నీవు ఎదుర్కొన్న కష్టాలు నీకు ఒక గొప్ప ఆశీర్వాదానికి మార్గం సిద్ధం చేశాయి. ఇప్పటి నుంచి నీ జీవితంలో కొత్త అవకాశాలు, కొత్త ఆనందం, కొత్త ఆశీర్వాదాలు వస్తాయి. నేను నీ జీవితాన్ని నడిపిస్తాను. కాబట్టి భయపడకు. నీ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది.